వెల్కమ్ టు అగస్త్య టాక్స్ అండి. క్రిస్టియానిటీ ఈరోజు క్రిస్టియానిటీలో క్రిస్టియన్స్ ఫాలో అయ్యే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ గురించి, అలానే అది మన భారతదేశంలో కూడా ఫాలో అయ్యే వన్ ఆఫ్ ద స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండి. వాటికి మధ్య డిఫరెన్స్ ఏముండదు. మన దాని గురించి మాట్లాడదాము. సో ఈ కలియుగంలో మన అన్నిటికన్నా మన లాస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసినప్పుడు ఇండియాలో చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో భక్తి మార్గం అనేది ఒక వే టు రియలైజ్ ద అల్టిమేట్ అని, భగవంతుని తెలుసుకోవడానికి భక్తి మార్గం అనేది ఈ కలియుగంలో ఉత్తమమైన మార్గము, సులభమైన మార్గం అని అంటారు. సో ఆ భక్తి మార్గము ఈ క్రిస్టియన్స్ ఫాలో అయ్యే, జీసస్ను ఫాలోయింగ్ ప్రార్థించే భక్తి మార్గము రెండు అభేద్యం. అంటే రెండిటికి మధ్య డిఫరెన్స్, భేదం లేదు. ఇప్పుడు మన భక్తి మార్గంలో ఎంతోమంది ముక్తిని, అంటే దైవాన్ని తెలుసుకున్నారు. దైవాన్ని తెలుసుకోవడం అంటే ఈజ్ నథింగ్ బట్ తనను తాను తెలుసుకోవడాన్ని దైవాన్ని తెలుసుకోవడం అంటారు. మనకు బాగా తెలిసిన, మన తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసిన నామాల్లో అన్నమయ్య, భక్త రామదాసు, భక్త కన్నప్ప, ఇలా ఎంతోమంది, జస్ట్ కొన్ని పేర్లు మాత్రమే. చాలామంది భక్తి మార్గంలో భగవంతుణ్ణి తెలుసుకొని తద్వారా తనను తాను ఎందుకు తెలుసుకున్నారు. ఈ భక్తి మార్గంలో భగవంతుణ్ణి ఎప్పుడు తెలుసుకుంటారంటే వాళ్ళు ఒక స్టేట్ కాల్డ్ పరాభక్తిని రీచ్ అయినప్పుడు తను పూజించే భగవంతుడు అభేద్యము, భేదం లేదు అనే స్టేట్కు రీచ్ అవుతారు. బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు హనుమంతుడు రాముని భక్తుడు. సో హనుమంతుడు పరాభక్తిలో ఉన్నప్పుడు ఆయన ఏమనేవాడంటే, ఇది రామకృష్ణ పరమహంస చెప్పిన మాటలు, నాకు రామునికి మధ్య భేదం లేదు. అంటే పూజించే భక్తుడు పూజించే దైవంలో ఐక్యమవుతాడు, ఇద్దరి మధ్య భేదం లేదని తెలుసుకుంటాడు. అది పరాభక్తి. ఆ భక్తిని రీచ్ అవ్వడమే భక్తి మార్గం యొక్క. అందుకే ఇప్పుడు జీసస్ క్రైస్ట్ యెహోవా, జీసస్ క్రైస్ట్ ఎప్పుడు నా తండ్రి యెహోవా, సేమ్ హనుమంతుల్లాగా నా తండ్రి శ్రీరామచంద్రుడు. కానీ పరాభక్తికి రీచ్ అయినప్పుడు వాళ్ళిద్దరు అభేద్యం, రాముడు హనుమంతుడు. కానీ మైండ్ అండ్ మ్యాటర్కి వచ్చినప్పుడు రెండు ఒకటంటే కాదు, రాముడు వేరు, ఆంజనేయుడు వేరు. ఎప్పుడైతే పరాభక్తి ఆ స్టేట్కి వెళ్తామో, అంటే మైండ్ అండ్ మ్యాటర్ను దాటి వెళ్ళిపోతామో, మనస్సుని శరీరాన్ని నామరూపరహితం వెళ్ళిపోతామో, అప్పుడు రాముడికి హనుమంతుడికి మధ్య అభేద్యం ఒకటే. అలానే జీసస్ క్రైస్ట్ యెహోవా ఒకటా అంటే మైండ్ అండ్ మ్యాటర్కి వచ్చినప్పుడు ఒకటి కాదు. ఇఫ్ యూఆర్ క్రాసింగ్ మైండ్ అండ్ మ్యాటర్, మనస్సు శరీరము ఈ నామరూప భేద్యం దాటినప్పుడు ఒకటే. అలానే అందుకే ఎప్పుడైతే యెహోవా ఎట్లయితే హనుమంతుడు ప్రతిదీ రాముడు చేస్తుంటాడు అంటాడో, ప్రతిదీ జీసస్ క్రైస్ట్ కూడా ఇఫ్ ఐ కాల్ మై ఫాదర్ ఇన్ యాక్చువల్లీ దెర్ ఇస్ నో డిఫరెన్స్. యెహోవాకి జీసస్ క్రైస్ట్కి డిఫరెన్స్ లేదు, ఎప్పుడు లేదు. వెన్ దే బియాండ్ మైండ్ అండ్ మ్యాటర్ అన్నప్పుడు. ఇప్పుడు మైండ్ అండ్ మ్యాటర్, దట్ ఈస్ అ మాయా ప్రపంచం. విల్ డూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ వాట్ ఈజ్ మాయా ప్రపంచం, వాట్ ఈజ్ మాయా. ఇప్పుడు మాయా ప్రపంచంకి వచ్చినప్పుడు బోత్ సేమ్ అంటే కాదు, రాముడు వేరు, హనుమంతుడు వేరు. బట్ వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ బియాండ్ మాయా, దెన్ బోత్ ఆర్ ద సేమ్. సో అది ఆబ్జెక్టివ్ ఆఫ్ పరాభక్తి. అందువల్ల మన క్రిస్టియానిటీలో కానీ ఇప్పుడు మనం జీసస్ క్రైస్ట్ని పూజించే వాళ్ళు, వెన్ దే రీచ్ ఎ స్టేట్ కాల్డ్, వాళ్ళు పూజించే జీసస్ క్రైస్టు రెండు కాదు ఒకటి అన్న స్టేట్ని రీచ్ అవ్వడమే ఆ భక్తి యొక్క మెయిన్ ఉద్దేశం. ఎవరైనా అంతే, ఒక దేవుని పూజించినప్పుడు ఆ పూజించే దేవుడు తను అభేద్యము, భేదం లేదు. అప్పుడు ఎప్పుడు రీచ్ అవుతారు? పరాభక్తిని వచ్చినప్పుడు. సో మనం భక్తి నుంచి మన ఇనిషియల్ స్టెప్స్ వీ హ్యావ్ టు రీచ్ టు పరాభక్తి.
అది దెన్ దట్ ఈస్ ద ప్రాక్టీసెస్ దట్ అందుకే ఇండియాలో ఉన్న ప్రాక్టీసెస్ని అర్థం చేసుకున్నప్పుడు మీరు క్రిస్టియానిటీలో ఉన్న, మీరు ఇస్లాంలో ఉన్న, ఎనీ మతం, ఐ టోల్డ్ ఇన్ ప్రీవియస్ ఎపిసోడ్, ఇండియాలో రిలీజియన్ అనే టాపిక్ లేదు. దే ఇన్వెంటెడ్ ఇన్ ఆల్ ద ఇప్పుడు డిఫరెంట్ ప్రాక్టీసెస్లో దే వెంట్ టు రీచ్. భక్తిలో దే వెంట్ టు రీచ్, జ్ఞానము వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో జస్ట్ ద భక్తిలో ఇప్పుడు వెస్ట్ దే ఓన్లీ రీచ్డ్ అప్ టు ప్రే, దేవుని పూజించడం వరకు వెస్ట్ వెళ్తే అసలు దేవుడు ఎవరు, దే వెంట్ టు రీచ్ వన్ మోర్ స్టెప్ ఇన్ భక్తి మార్గంలో కూడా. ఎలా రీచ్ అయ్యారంటే పూజించేవాడు పూజింపబడేవారు ఇద్దరు ఒకటే అన్న స్టేట్కి రీచ్ అయ్యారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ spiritual practices. That's what if you follow any religion, stick to your religion, but trying to understand the methodologies of India. They will help you to grow in your own religion. Thank you very much for watching.